नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि आसरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते
मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामल शूलकरे दुमि दुमि तामर दुन्दुभिनाद महो मुखरीकृतते मकरे जय जय हे महिषासुर వెంకటేశుడు నీకే పొంచిని చక్కదనమునే పెంచి సకలముగాలదంచి నిక్కపు వెంకటేశుడు నీకే పొంచిని మక్కువతో అనమే మంగం నాచారమ్మ మక్కువతో అనమే మంగం నాచారమ్మ హక్కున నాదని నీటే అలరించవమ్మ మక్కువతో అనమే మంగం నాచారమ్మ హక్కున
पालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय माम् श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय माम् श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय माम् पालय माम् परिपालय माम् पालय माम् परिपालय माम् पालय माम् परिपालय माम् पालय माम् परिपालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय माम् श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम्
విజయవాడలో కొలువైనావని ఉప్పొంగిపోయి సంబరాలు చేయగ గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే యుగాలందునేమో అవతారాలెన్నో దాల్చి దుష్టులను శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తీవమ్మ భక్తుల పాలిటేమో బంధువైతివమ్మ నీవు ముక్కోటి దేవతాల అంశలు దుర్గమాతవై ఈ బెజవాడనందు కనక దుర్గవై గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే దండలల్లి ఆదిశక్తివైన నిన్ను అందంగా అలంకరించి పసుపు కుంకుమాలు నీకు పట్టు సీరలెన్నో ఇచ్చి పాలకాయ కొట్టి నీకు ఆరతులే ఇస్తిమమ్మ శరణంటూ వేడినామమ్మ నిన్నె గల్లు గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే
ఉత్సవాలు కోటొక్క భక్తులతో నీకు ఘనముగా జరిపెదము తీరొక్క వాహనాల్లో నిన్ను ఊరేగించదము నిండైన మనసుతో నీ తల్లి నిన్నే గొలిసెదము మము సల్లంగా కాపాడమ్మా తల్లి గల్లు గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే
రాజీరా నది పాయల్లోన చూడ సక్కని తల్లివి నీవే చూపులకింపైన రూపం నీదే చూపులకింపైన రూపం నీదే రాతి గుహలో నరత్నాల తల్లివే అమ్మో దుర్గమ్మ రాసుల కొద్ది సిరులు పంచవే అమ్మో దుర్గమ్మ కనక దుర్గమ్మ తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ మా కాళికాంబవు నీవేనమ్మ అమ్మో దుర్గమ్మ కంచి కమాచి నీవేనమ్మ అమ్మో దుర్గమ్మ మా మధుర మీనాక్షి నీవేనమ్మ అమ్మో దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే ఆదిశక్తివి నీవేనమ్మా ఆదిశక్తివి నీవేనమ్మా అఖిల జనులకు దేవతవయ్యి అందరి ఆత్మలో నిలిచినవమ్మా అందరి ఆత్మలో నిలిచినవమ్మా కల్లా కపటం ఎరగని మమ్ము అమ్మో దుర్గమ్మ కంటికి రెప్పల కాపాడే మా తల్లి దుర్గమ్మ కనక దుర్గమ్మ తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ మా కాళికాంబవు నీవేనమ్మ అమ్మో దుర్గమ్మ కంచి కామాక్షి నీవేనమ్మ అమ్మో దుర్గమ్మ మాతా మహాలక్ష్మి మముగన్న తల్లి ఇలవేల్పు నీవని కొలిచేము నిమ్ము కామితము నీడేచువో కల్పవల్లి కరుణతో మమ్మేలు కనక మహాలక్ష్మి మాతా మహాలక్ష్మి మముగన్న తల్లి ఇలవేల్పు నీవని కొలిచేము నిమ్ము కామితము నీడేచువో కల్పవల్లి కరుణతో మమ్మేలు కనక మహాలక్ష్మి
గోరంత పసుపు గోరంత కుంకుమ శ్రీగంధానిష్మాంతో హరితృకుంకుమాని విలేపయామి యజ్ఞవిదాది నక్షత్రం కూడా యజ్ఞవిదాది నమః యజ్ఞకండికాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతరాయ నమః విఘ్నాయ నమః మన్యాయ నమః మహాకారాయ నమః హేరంబాయ నమః నమజిల్లాయ నమః అశ్వగ్రీవాయ నమః మంగళసురాయ నమః నవప్రదాయ నమః నవరాజ్మాణిపదాయ నమః సర్వవిద్యాదేవతాయ నమో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పక్షితారూపయ శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మాయను తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన శుక్రవారం నిష్టగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా పూలమాలలు నీకేసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం అమ్మమ్మము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం ఉపవాస దీక్షమోని వాయినాలు ఇచ్చినం మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతమును చేసినమమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం
వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కినం ఆకర్షణ క్రియారూఢాయ నమః. ఓం జ్వాలాముఖాయ నమః. జ్వరనిద్రే నమః. జ్వాలంగాయ నమః. జ్వరనాశినే నమః. జ్వరాగర్తే నమః. శలేహంత్రే నమః. శలేమంత్రాయ నమః. జలాజనాయ నమః. గరుడే నమః. ఓం తరుణాశయ నమః. దారిద్ర్యహృదయ నమః. శుక్రాయ నమః. వ్యాధినే నమః. వ్యాధినాశినే నమః. బ్రహ్మరక్షోహరాయ నమః. రాహే నమః. కరణే నమః. గ్రహణేశ్వరే నమః. ఆవేశగుణే నమః. మంత్రే నమః. మంత్రే నమః. హరిప్రియ నమః. కృతికాయ నమః. కృతిర్వే నమః. సంగ్రామ మహాస్నే నమః. అంతఃస్థాయ నమః. జలధ్యాయ నమః. సాగరే నమః. క్రోధనృష్ణే నమః. రుద్రాయ నమః. కురుంజయ నమః. దేవగామే నమః. ఓం దుష్టాయ నమః. సుదుష్టాయ నమః. శత్రువృష్ణే నమః. సురావిష్ణే నమః. విత్తగోపాయ నమః. ఓం విత్తవృదే నమః. చరాచరాయ నమః. వాగేదరుష్ణే నమః. కాళీ నమః. కళ్యాణ భూషణే నమః. ఉద్యాసనే నమః. హిందూ బాధారవారే నమః. ఉపన్యాయ నమః. ఉన్నదాకారే నమః. సుదర్వే నమః. సాయంత్రమే నమః. ఆదికావలసునే నమః. అక్షాక్షి రుద్రాయ నమః. తారకరుద్రాయ నమః. ఓంకారక్షర నమః. ఓంకార నమః. ఓంకారే నమః. ఓంకార నమః. సాత్రే నమః. కారుణ్య భావేన రక్ష 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 శ్రీ మాతా కార్యసిద్ధి కనకదుర్గ భవాని దేవత నమో నమః. అక్షరములు భవానీ మాతకు కోలకోట కార్యసిద్ధి కనకదుర్గా భవానీకి జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై భవానీ జై జై భవానీ అంబా భవానీ తల్లి భవానీ జై దుర్గా జై జై దుర్గా జై సంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం.
नमस्ते स्वनामाय श्री भेश्रीभूषणे श्रीलक्ष्मी महालक्ष्मीस्तुते श्रीवाग्देवी महाकाली महालक्ष्मी सरस्वतीं त्रिशक्तिरूपिणीं శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరూ కూడా మనవి మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా తోలుకోడు గ్రామంలో ఒక మారుమూలు పల్లెటూరు అటువంటి గ్రామంలో 1997వ సంవత్సరం జూన్ 9వ తారీఖు అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కార్యక్రమం అనేది అసలు అమ్మవారి దేవాలయాన్ని ఎందుకు కట్టాలి అనే భావన భక్తుల్లో ఎవరికి ఆలోచన రాలేదు. రాకపోయినా సరే ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క గుడి యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారిలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అసలు దీని గురించి 1997వ సంవత్సరంలో ఈ యొక్క తోలుకోడు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన భవానీ దీక్షాపరులు గురుస్వామి అయినటువంటి రేమిలిశెట్టి వెంకటేశ్వరరావు గారికి మరియు వాళ్ళ బ్రదర్స్ సాంబయ్య గారు అని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ముఖ్యంగా గుడి కట్టాలని చెప్పేసినటువంటి తపన ఆ యొక్క వెంకటేశ్వరరావు గారికి వచ్చింది. వచ్చిన తర్వాత 97వ సంవత్సరంకి ముందు నుంచి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గారు ఊరూరు తిరిగి చందాలు ఆడటం జరిగింది. కొంతమంది ఎవరికి వాళ్ళు తోచిన విరాళాలు ఇచ్చారు. అలాగే గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు వారు ఇచ్చారు. ఆ యొక్క డబ్బులతోటి ధనం మూలం మిదం జగత్తు అమ్మవారి దేవాలయం కట్టాలనే సంకల్పం ఆయన ఒక్కడికే వచ్చి, అమ్మవారి దేవాలయాన్ని కడితే ఏమవుతుందో అనే భయంతో కొంతమంది కట్టకూడదన్నారు, కొంతమంది కట్టొచ్చు అన్నారు. ఆ విధంగా ఆయన గారు ఎల్లవారి దేవాలయాన్ని కట్టడం జరిగింది. అయితే ఈ యొక్క అమ్మవారి దేవాలయం కట్టిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. మరి కాలక్రమేణా ఆయనకు వృద్ధాప్యం, అనారోగ్యంతో దేవాలయానికి రావటం లేదు, ఆగారు. తర్వాత నా పేరు కడార్ల పాండురంగాచార్యులు, మాది స్వగ్రామం చంద్రాల. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేశాను. పనిచేసిన తర్వాత ఈ దేవాలయంలో ఒక 12 సంవత్సరముల నుండి అమ్మవారి దేవాలయాన్ని నన్ను అర్చకులుగా నియమించడం జరిగింది. అర్చకులుగా నియమించి దీనికి ఒక కమిటీ వేసి, కమిటీకి ఆదర్శంగా మాకు దేవాలయ ధర్మకర్తగా, పోషణకర్తగా, మరి అంతకుముందు స్థలాన్ని ఇచ్చింది కూడా ఈ గుడికి ఆయన గారే. ఆ మహానుభావుడి పేరు కోటగిరి వరప్రసాద్ గారు. మంచి ఆలోచనతోటి ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది, దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. మరి 12 సంవత్సరాల నుండి కూడా దేవాలయానికి పోషణకర్తలుగా కమిటీ వారితో సహకరిస్తూ, నేను చెప్పిన మాట ఆయన గారు వినడము, ఆయన చెప్పిన మాట మేము వినడము, అలా కమిటీ వారి సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం నడుస్తూ ఉన్నది. అలాగే మరి పక్కనే ఉన్నటువంటి స్థలం బావి, పాడుబడ్డ బావి, ఆ పాడుబడ్డ బావిని ఏం చేద్దామండి, గుడిలోకి వస్తే అనేక రకమైనటువంటి వాసన వస్తుంది, ఈ వాసన ఎలా భరించడం అని చెప్పేసి అనగా ఆయన గారు కూడా ఆలోచన చేసి ఒక కమిటీని వేసి, ఆ కమిటీ వారి యొక్క సలహాలు తీసుకుంటూ, నా యొక్క సలహాలు తీసుకుంటూ ఆ మండపం ఒక చిన్న కళ్యాణ మండపం లాగా భజన మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ భజన మండప నిర్మాణంలోనే దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాల ప్రతిష్ట మరియు ఆంజనేయ స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం,
క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట, దేవాలయాన్ని తదితర అనేకమైనటువంటి మార్పులు. చిన్న వృక్షాన్ని ఆ వెంకటేశ్వరరావు గారు వేస్తే అది మహావృక్షం అవుతూ భక్తులను వెన్నంటి ఉండి అమ్మ అని పిలవగానే నేనున్నా మీకేం భయం లేదని చెప్పేసి ఆవిడ వంతుగా భక్తులకు సహాయ సహకారాలు ఆవిడ అందిస్తూ ఈ యొక్క దేవాలయంలోకి వచ్చిన వారికి ఏదైనా చిన్న కోరికను కోరుకుంటే ఆ కోరిక సఫలీకృతం అవుతుంది. చక్కగా చదువు లేని వారికి చదువు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యవంతులుగా అవుతున్నారు. అలాగే అమ్మవారి శక్తి మారింది. ఆ మారడం వల్ల అమ్మవారికి ఏం చేశామంటే, అయ్యా మరి అమ్మవారి దేవాలయానికి పొరుగురు నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు, ఈ భక్తులకు మంచిగా ఉండాలంటే నవగ్రహాల ప్రతిష్ఠ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నవగ్రహాల ప్రతిష్ఠ చేశాము. మరి అనుకున్న పనులు అవుతున్నాయి. మరి చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఆ అమ్మవారిని కార్యసిద్ధి కనకదుర్గా భవానీగా అమ్మవారి యొక్క నామధేయాన్ని చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా 10 మంది కూడా కృషి ఉంటేనే దేవాలయ అభివృద్ధి అవుతుందండి. దేవాలయం అభివృద్ధి అవ్వాలంటే మనం ఎక్కడికో కాశీ వెళ్ళి కాశీలో కొన్ని లక్షలు పోసామండి, ఇక్కడ వెళ్ళి పెద్ద తిరుపతి వెళ్ళామండి, ఆ ఊరు వెళ్ళామండి, ఈ ఊరు వెళ్ళాం కాదు. ఏ గ్రామంలో సరే మన గ్రామంలో గ్రామ పరిధిలో ఉన్న దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం మానవ ధర్మం, కనీస బాధ్యత. అలానే ఈ దేవాలయానికి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. అమ్మవారి దేవాలయంలో ప్రాంగణంలో అన్నపూర్ణేశ్వరి భజన మండపంగా నిర్మాణం చేశాము. ఆ నిర్మాణానికి మరి దాదాపు 5 లక్షల రూపాయల ఖర్చుతోటి ధర్మకర్త గారు కోటగిరి వరప్రసాద్ గారు కొనడం జరిగింది. దానికి చేయూతగా కమిటీ సభ్యులు భక్తులు సహాయ సహకారాలతో నిర్మించాము. ఇంకా చాలా పని ఉన్నది. చుట్టూతా కూడా అమ్మవారికి కటకటాలు పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ ఉన్నది, అది కూడా అవ్వాలి. ఎవరైనా సరే ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మన యొక్క విన్నపాన్ని విన్నవించుకున్నట్టయితే ఆ విన్నపం అనేది అమ్మ ఆలకించి వెంటనే ఆ తల్లి ఆ యొక్క భారాన్ని లేకుండా తగ్గించి చక్కగా అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుందని చెప్పేసి అమ్మవారి దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండి అమ్మవారు వెన్నంటుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు ముఖ్యంగా ఎప్పుడు అనుకోకుండా ఈరోజు అమ్మవారికి బ్రహ్మాండంగా అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది మొట్టమొదటిసారిగా. దీనికి కూడా చాలామంది సహాయ సహకారాలు అందించారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భవాని, జయ జయ భవాని. సర్వే జనా సుఖినో భవంతు.